ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. రెండు 2026 మే మాసంలో వృశ్చిక రాశి ఫలితాలేంటి? చాలామంది ఆతృతగా ఎదురు చూసే ఇవి రెండు రాశులు నాకు తెలిసేంత దాదాపు చూసినంత వరకు. అందులో తులారాశి ఒకటి, నెక్స్ట్ వృశ్చిక రాశి. వీళ్ళు ఎక్కువగా ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఎందుకో మరి మంచి ఫలితాలే పొందాలని కోరుకుంటూ ఈ మే నెలలో వృశ్చిక రాశి వారికి 1వ వారం చాలా జెట్ స్పీడ్తో స్టార్ట్ అవుతోంది. చాలా మంచి శుభయోగాలు. 2వ వారంలో మొదటి 3 రోజులు అనేక రకాల ఇబ్బందులు, తదుపరి 4 రోజులు చాలా శుభకరంగా ఉంది, అనుకూలంగా ఉంది. 3వ వారం యావరేజ్, 4వ వారం కూడా యావరేజ్. అంటే వీరికి జాగ్రత్తగా ఉండే మాసంగా చెప్పాలి. అనవసర వాదోపవాదులకు వెళ్ళొద్దు. ముఖ్యంగా 2వ వారంలో మొదటి 3 రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడితే మాత్రం చాలా ప్రమాదం. అంటే తర్వాత పట్టుబడవచ్చు అనకంటే, అక్కడ పట్టుబడినది మీకు ఉద్యోగం పూర్తిగా శాశ్వతంగా పోగొట్టుకోవాల్సిందే కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చి ఉంటారు. అయినా సరే శునకపు వాలం వంకర ఉంటుంది కదా, సింపుల్ తెలుగులో చెప్దాం, కుక్కతో ఒక వంకర అంటారు కదా, అలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు మారితే మంచిది, మారకపోతే ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ 2వ వారంలో తదుపరి 4 రోజులు అదృష్టయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం ఉంది. మొదటి వారంలో ధనలాభం ఉంది, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంది, విద్యాలాభం ఉంది, విదేశీయానం ఉంది, బంధుమిత్రుల సమాగమం ఉంది. అలాగే 3వ వారంలో యావరేజ్ ఫలితాలు, 4వ వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. ఈ యావరేజ్ ఫలితాన్ని వృద్ధి చేసుకోవడానికి 2 పనులు చేయాలి. మనం 2 పనులు చేస్తే మీరు తప్పకుండా యావరేజ్ ఫలితాలు పాజిటివ్గా మారుతాయి. ఏమిటండి యావరేజ్ ఫలితాలు అంటే, ఒకటి తల్లిదండ్రులతో సఖ్యత ఉంటూ భగవన్నామస్మరణ చేసుకోవడం, భగవంతుని ఆరాధన చేసుకోవడం. ఇది మొదటి ధనం. అంటే తల్లిదండ్రులు దేవుడితో సమానం కదా, కాబట్టి తల్లిదండ్రుల్ని, దైవత్వాన్ని, దేవుడి గుడికి వెళ్ళి స్వామివారిని పూజించడం తప్పకుండా చేయాలి. ఏ దేవుడిని పూజించాలి? కృష్ణ పరమాత్మని విష్ణు సహస్రనామం చేసుకుంటే చాలు. రెండు మార్గాలు కదా. రెండవది మార్గం ఏంటంటే, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకపోవడం, డబ్బుల్ని కంట్రోల్ చేసుకోవడం, ఖర్చుని కంట్రోల్ చేసుకుంటే చాలు. తప్పకుండా వీరికి అద్భుతమైనటువంటి యావరేజ్ ఫలితాలు అద్భుతంగా మారుతాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు దీర్ఘకాలికంగా. లాటరీలకి దూరంగా ఉండండి, జూదానికి దూరం ఉండండి. అసలే ఇప్పుడు మనకు ఉన్నటువంటిది టైం అంతా కూడా ఏమిటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్, IPL బెట్టింగ్ల మహా పండగ. అది అఫీషియల్గా, అన్అఫీషియల్గా కొన్ని 100 మంది కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. మరి వేరే దేశాలనేమో అందరూ గొడవలు, బాంబుల వర్షం ఉంటే, మన దగ్గర మాత్రం 6ర్లు 4ల వర్షం ఉంటుంది. దాని నిమిత్తంగా 100,000, 1,000 కోట్ల రూపాయలు మనం ఆడుతూ ఉంటాం. అటువంటి వైపుకు వెళ్ళకండి. వీరికి అదే ఆకస్మిక ధనప్రాప్తి కావాలి. వెంటనే నేను కోటీశ్వరుని అయిపోవాలి, నాకు చిట్కేస్తే నాకు లక్షలు వచ్చేయాలి అనే తపన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. పెద్దలతో ఎంత సాన్నిధ్యంగా, ఎంత జాగ్రత్తగా ఉంటే, పెద్దలతో అనుకూలంగా ఉంటే మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఉంటుంది, కానీ దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా తొందరపడి ఉద్యోగానికి రాజీనామా చేసి, లేదా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తా, నేను వేరే దానికి మారిపోతా, హైక్ వస్తుంది నాకు, వద్దు. ప్రస్తుతానికి మౌనంగా ఉండండి. ఉద్యోగస్తులు కాస్త బాధ్యతగా ఉండండి. పై అధికారులతో మన్ననలుగా ఉండండి. అవతల వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేయకపోయినా, మీకు ప్రియారిటీ ఇవ్వకపోయినా లీవ్ ఇట్. ప్రస్తుతానికి ఏం పర్లేదు. తర్వాత వాడికి వాడే మనల్ని కాళ్ళు పట్టుకొని, బాబు నువ్వు నాకు ఇది చేసి పెట్టాలని అడుగుతాడు. ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది, ఆ క్రియేటివిటీ రాశి వారికి సొంతం. భాషా పరిజ్ఞానం, టెక్నికల్ విద్యలో రాణింపు, సమర్థవంతమైనటువంటి ఉద్యోగ ధర్మం వీరి సొంతం. మంచి మాటకారితనం, కాదనకుండా దానగుణం, సహాయ గుణం, ఇతరులకి మేలు చేసే తత్వం, ఇవన్నీ కూడా మీకు చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉంటాయి, వ్యవహార లాభాలు ఉంటాయి, విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. సామాన్య ఫలితాలని అనుకూలంగా మార్చుకునేందుకు భగవన్నామస్మరణ, అందులో భగవద్గీత పాలన ఎక్కువగా చేయండి. తప్పకుండా మీరు 1 నుంచి 11 అధ్యాయాలు చదవండి. ఎందుకంటే 3వ, 4వ వారం యావరేజ్ ఫలితాలు కదా, తప్పకుండా చదివితే మీకు మంచిది. అలాగే మత్స్యకారులు, సీనియర్స్ మాత్రం వెళ్ళండి సముద్రంలోకి. ఎందుకంటే మే నెలలో ఎండ ఉంటుంది బాగా, సముద్రంలో అల్లకల్లోలం ఉండే అవకాశం ఉంది. మే 20వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి ఏ సైంటిస్ట్ ఏం చెప్తున్నా మాకు తెలియదు, వాతావరణ శాఖ వాళ్ళు ఇంకోళ్ళు ఏం చెప్తే తెలియదు. సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మత్స్యకారులు, సీనియర్స్ మాత్రం వెళ్ళండి, జూనియర్స్ తీసుకువెళ్ళకండి. రొయ్యలు, చేపల వ్యాపారం బాగుంది. అలాగే రైతులకు కూడా మంచి లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, టొమాటోలు, అలాగే మొరంగడ్డ, ఆలుగడ్డ,
అలాగే ఉల్లిపాయలు పండించే వారికి ఎర్ర ఉల్లిపాయలు బాగా పండే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయండి. మంచి లాభవంతులు రైతులకి పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. కళా క్రీడకు లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మొదటి వారంలోనే మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. చాలా మంచి స్థాయి ఉంది. వస్తువాహన ప్రాప్తి, వ్యవహార లాభం, భాగస్వామి రావడం, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, స్వర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం, బుద్ధిబలం, వివేకము, ధనయోగము, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్ చేసేవారికి ఈవెంట్స్ లభించి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల మొదటి వారంలో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. కాస్త పెద్దవాళ్ళ మాట వింటే సరిపోతుంది, మిగతా వారాలు కూడా లాభంగా ఉంటుంది. శుభయోగాలు ఉంటాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, లాసెట్, ఐఐటి పరీక్ష, అంటే మెయిన్ పరీక్షలు, ఇంకేదైనా పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ మంచి విజయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విద్యార్థి లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశాలు. మొదటి వారంలో మంచి లాభాలు ఉన్నాయి. కుటుంబపరమైన ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అయితే రెండవ వారంలో మొదటి 3 రోజులు చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. అకస్మాత్తుగా ఎవడో లంచం ఇస్తాడు, చేతులు పెట్టేస్తాడు, మీరు అనవసరం పట్టుబడతారు. కాబట్టి మీరు ఎంత దూరంగా అతని వాళ్ళకి దూరంగా ఉండని చెప్పాలి. అక్కడ ఉండి మీరు మాట్లాడండి. మీ పక్కున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి జాగ్రత్త. తర్వాత 4 రోజులు మీకు అద్భుతం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్రతౌక్యం, వివాహయోగం, సంతానం బలంగా ఉంటుంది. 3వ 4వ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ చేసేవారికి బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, స్వర్ణతులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన శుభయోగాలు ఉన్నాయి. రెండో వారంలో మొదటి 3 అగమ్య గోచరం, ధన నష్టం లేకపోవడం, ఆడపిల్లలు జాగ్రత్త లేకపోవడం, జుగుప్సాన్ని వీడియోలు పుచ్చుకోవడం, తొందరపాటు నిర్ణయాలు, లంచాలు పుచ్చుకోవడం, ఉద్యోగాన్ని కోల్పోవడం, అతి ప్రమాదం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సీటు బెల్ట్ అయిన ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది. మన ఆఖరి వారం జరిగినటువంటి ప్రమాదం ఏమిటది? మద్యపాన సేవన లెవెల్లు ఓవర్ స్పీడ్తో వెళ్ళి డీజిల్ ట్యాంకర్ గుద్దేసి, డీజిల్ లేక ఇబ్బంది పడుతుంటే డైరెక్ట్ డీజిల్ ట్యాంక్ పెట్టేసి, డీజిల్ ట్యాంక్ పోయింది. పాపం 14 మంది అమాయకులు చాలా మరణాన్ని పొందుకున్నారు. ఈ దుర్మార్గపు డ్రైవర్ చేసిన పని కాదు అది. వాటి నిద్రమత్తులో ఉన్నాడో, తాగి ఉన్నాడో, ఏదైనా సరే, ఎవరంటే డ్రైవర్లందరూ కోపాలు వచ్చేస్తాయి. మేము వెళ్తున్నా, మాకేం తెలుసు? నువ్వు కష్టపడిన వాడికి కావాలి. జీతం కోసం కష్టపడుతున్నావు, నువ్వు నీ కుటుంబం పెంపు కోసం నువ్వు కష్టపడుతున్నావు. ఇతర జీవితాలతో ఆట ఆడుకునేటువంటి దౌర్భాగ్యానికి ఎక్కడిదిరా? డ్రైవర్ నువ్వు మంచివాడివి అయితే నీకు కితలు ఉంటాయి, నీకు గౌరవం చేస్తావు, సత్కారం ఇస్తాం. ఇలా ప్రాణాలు తీసేటువంటి కాలం మనం అరచేతుల్లో ప్రాణాలు వస్తుంది. కాబట్టి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ యొక్క పరిస్థితి ఏమిటి తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. మరి మనకు ఆ ఓపిక ఉండదు. నేను బుక్ అయిందా లేదా, ఎక్కాడా లేదా, బండి వెళ్తుందా లేదా, అంతవరకే. 7 మందిని కాపాడాడు. అంటే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయమని చెప్పడం నా ఉద్దేశం. ఎవరిని అవమానిస్తున్నాను కాదు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మెడికల్, గృహ నిర్మాణులకి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, వివాహయోగం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్ర లాభం, ఉద్యోగంలో వివాహాదర చేతాంబులాదులు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలమైన వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి ఉన్నాయి. 2వ వారంలో మొదలు చేయండి. 3వ 4వ వారంలో యావరేజ్ ఫలితాలనే కాస్త భగవన్నామస్మరణ చేసుకోండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.